బాబు సింహాల బోన్లు రెడీ చేస్తున్నారు అక్కడ రాజుగారు అని అంటే సింహాల బోన్లు కాదు కదా, ఇంకేది చేసినా హౌ కెన్ ఐ, నేను ఎలా ఉండగలను దేవునితో సంబంధం లేకుండా, దేవుడితో సమావేశం లేకుండా ఎలా బ్రతకలను, దేవుడితో నేను మాట్లాడకుండా ఎలా బ్రతకలను అనుకున్నాడు. ఆ తర్వాత దానియేలు తీసుకుని వెళ్ళి ఆ సింహాల బోన్లో వేసేసినారు. బైబిల్ తెలియజేస్తా ఉన్నది, దేవుడు ఆ సింహాల నోళ్ళను ఏం చేశాడంట, నోళ్ళను మూసివేసినాడు. అతన్ని ఏ హాని చేయకుండా సింహాలను దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవుని మాట నమ్మి ఒకవేళ ఆ పట్టుకున్నటువంటి కొమ్మను వదిలివేసి ఉండుంటే నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లు లెక్క. నాయన నీకు అప్పగించుకున్నా, కింద సర్పం ఉంటే నాకేమిటి, కింద సింహం ఉంటే నాకేమిటి, నేను నీకు అప్పగించుకున్న నా జీవితాన్ని నువ్వే చూసుకుంటావు అని దేవుని మీద నువ్వు ఆనుకుంటే, దేవుడు ఆ రోజు సింహాల నోళ్ళను మూసినటువంటి దేవుడు ఆ రోజు ఆ తాసుపాము యొక్క నోటిని కూడా దేవుడు ఏం చేసేవాడు, దేవుడు మూసివేసేవాడు. ఈరోజు కూడా ఎవరైతే దేవునికి అప్పగించుకుంటున్నారో, నాయనా ఇదిగో నా కుటుంబము, నాయనా ఇదిగో నా జీవనోపాధి, అయ్యా నా భవిష్యత్తు ఇది అని దేవునికి అప్పగించుకుంటున్నటువంటి వారి విషయంలో దేవుడు కూడా అద్భుతాలు చేస్తున్నట్లుగా నేను చూస్తున్నానండి. దేవుని మీద ఆనుకునేటటువంటి వారుగా ఎవరైతే బ్రతుకుతున్నారో, ఎవరైతే ఎక్కువగా ప్రార్థన మీద ఆధారపడుతున్నారో, ఎవరైతే ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారో, ఎవరైతే వారి జీవితాల్లో దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడుతూ దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నారో, శోధనలు వచ్చినా సమస్యలు వచ్చినా దేవుడు విడిచిపెట్టడం చూడడం లేదు. దేవుడు ఏదో మేలు చేయడమే చూస్తూ ఉన్నాను. సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటే, సంపూర్ణంగా ఆయన మీద ఆనుకుంటే ప్రమాదాలు ఏమిటో, కీళ్ళు ఏమిటో, శోధనలు ఏమిటో ఆయనే చూసుకుంటాడు.